ఏపీలోని గుంటూరులో జరిగే క్రైస్తవుల 49వ గుడారాల పండుగ కోసం వెళ్లే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఈ పండుగకు విజయవాడ, కాకినాడ నుంచి వెళ్లే క్రైస్తవుల కోసం ప్రత్యేకంగా 4 రైళ్లను ప్రకటించింది. ప్రస్తుతం ఈ మార్గంలో నడుస్తున్న 4 మెమూ రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ వీటి స్థానంలో 4 చైర్ కార్ రైళ్లను నడపాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన వివరాలను ఇవాళ విడుదల చేసింది. కాకినాడ పోర్ట్ నుంచి విజయవాడకు రైల్ నంబర్ 17259, విజయవాడ నుంచి గుంటూరుకు రైల్ నంబర్ 67229. ఈ నెల 5వ తేదీన 2 ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడుపుతోంది. అలాగే గుంటూరు నుంచి విజయవాడ నుంచి కాకినాడకు ఈ నెల 8వ తేదీన నడుపుతున్నట్లు రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ రైళ్ల కోసం కేవలం 18 చైర్ కారు కోచ్లు మాత్రమే ఉంటాయి. ఈ రైళ్ల ప్రకటన కారణంగా ప్రస్తుతం నడుస్తున్న రాజమండ్రి కాకినాడ పోర్టు మెమూ రైలు, కాకినాడ విశాఖపట్నం మెమూ రైలు, విశాఖపట్నం కాకినాడ పోర్టు మెమూ రైళ్లను ఈ నెల 4వ తేదీన రద్దు చేశారు. అలాగే కాకినాడ పోర్టు నుంచి రాజమండ్రి మెమూ రైలును ఈ నెల 9వ తేదీన రద్దు చేశారు. రైళ్లు, కోచ్ల సర్దుబాటు కారణంగా ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. కాబట్టి ఈ మార్గాల్లో ప్రయాణించేవారు ఈ మార్పులు గమనించి రాకపోకలకు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.